అంగారక అంగారక సంకష్ట చతుర్థి విశిష్టత మరియు పూజా విధానం. సంవత్సరంలో వచ్చే అన్ని చతుర్థుల కన్నా అంగారక సంకటహర చతుర్థి అత్యంత పవిత్రమైనది. మంగళవారంతో కూడిన ఈ చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. జాతకంలో కుజదోషం ఉన్నవారికి, పనుల్లో ఆటంకాలు ఎదుర్కొనే వారికి ఇది ఒక గొప్ప వరప్రసాదం. ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటంటే కుజదోష నివారణకు జాతకరీత్యా మంగళ గ్రహ దోషం ఉన్నవారు ఈ పూజ వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి. అడ్డంకులు తొలగింపు, వివాహం ఆలస్యం కావడం, ఉద్యోగంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ వ్రతం ఆచరిస్తే సత్వర ఫలితం ఉంటుంది. మహాఫలితం. ఏడాది పొడవునా చేసే సంకట చతుర్థి వ్రతాల ఫలితం కేవలం ఈ ఒక్క అంగారక చతుర్థి రోజు పూజ చేయడం వల్ల లభిస్తుందని శాస్త్రవచనం. పూజా విధానం మరియు పరిహారాలు. ఉపవాసం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం శ్రేష్టం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు లేదా అల్పాహారం తీసుకొని కూడా పూజ చేయవచ్చు. గణపతి ఆరాధన. ప్రదోషకాలంలో సాయంత్రం గణపతికి గరక మరియు జిల్లేడు పూలతో పూజ చేయాలి. మంత్రజపం. ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కుదిరితే గణపతికి 21 ప్రదక్షిణలు చేస్తే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి పూజ. కుజదోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. నాగప్రతిష్ఠ ఉన్న చోట 11 ప్రశ్నలు చేసి పచ్చిపాలతో అభిషేకం చేయడం మంచిది. దీపారాధన. 9 వత్తులకు కుంకుమ నూనె రాసి ఎర్రని వత్తులుగా మార్చి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. రాహుకాలంలో చేసేవారు నిమ్మకాయ డొప్పలు దీపాలు వెలిగించవచ్చు. విశేష పరిహారాలు. కందులు నివేదన. సోమవారం రాత్రి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి మంగళవారం నాడు గోమాతకు తినిపించడం వల్ల కుజదోషం తగ్గుతుంది. స్తోత్రం. సంకటనాశ గణపతి స్తోత్రాన్ని 21 సార్లు, వీలు కాకపోతే 11 లేదా 5 సార్లు కనీసం ఒక్కసారి పఠించాలి. కుజ మంత్రం. నవగ్రహ స్తోత్రాల్లో ధరణీగర్భ సంభూత అనే శ్లోకాన్ని జపించడం వల్ల గ్రహ పీడలు తొలగిపోతాయి. ముగింపు. మీ మనసులో ఏదైనా బలమైన కోరిక లేదా సంకల్పం ఉండి ఈ అంగారక చతుర్థి నాడు వ్రతాన్ని ప్రారంభించి వరుసగా 21 నెలల పాటు ఆచరిస్తే తప్పకుండా నెరవేరుతుంది. భక్తుల నమ్మకం. భక్తితో చేసే చిన్న ప్రయత్నం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును